సెక్షన్ కదా, దీంట్లో మనం పార్క్ చేయొచ్చు, లేకపోతే వెళ్ళడానికి టికెట్స్ ఇందాక నుంచి చూడవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ట్రైన్ ఎక్కేసాం ఇంకా నాకు ఏమైందంటే మాకు తెలీదు ఇది ఫోల్డబుల్ అన్నట్టు మన ఇండియన్ ట్రైన్స్లా ఉన్నాయి. ఇది ఒక బెడ్, ఇది కింద, ఇది మిడిల్ బర్త్, ఇది లగేజ్ స్పేస్ అన్నట్టు. ట్రావెల్ ఎఫిషియెంట్ చాలా బాగుంది. మీకు ఇంకా బయట వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. చూసుకుంటే ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ ఫార్మ్స్ అక్కడక్కడ సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది, చాలా బాగుంది. సో మనం ట్రైన్ ఒకసారి చూసుకుందాం. లైక్ జనరల్ బోగి లాగానే ఉంటుంది. మరి ఇది నార్మల్ బోగి అన్నట్టు. దీనిలో ఎక్స్ప్రెస్ అని ఇంకొకటి కూడా ఉంటుంది, లైక్ హైట్ ఇంకో ఇది అసలు ఎందుకు అనుకుంటున్నావురా అంటే ఇది ఓపెన్ చేసి లగేజ్ పెట్టుకోవడానికి అనుకున్నాను. అదే యాక్చువల్లీ ఎలా ఉందంటే టెక్నాలజీ అంటారు కదా, అలా ఉంది. ఇదిగోండి, ఇది నార్మల్. ఒకసారి లేవు ఇది నార్మల్ సీట్ అండి పడుకోవడానికి. ఆగు, ఇది మధ్యలోది లేపామనుకో ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు కింద. ఇది మధ్యలోది లేపి కొంచెం ఇలా పైకి లేపామనుకోండి, ఇలా డైనింగ్ టేబుల్ అయిపోతుంది. ఇలా అయిపోతుంది, అక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూర్చొని ఇలా తినేయాలి. పింకు ఏం లేదు కానీ అట్లా పింకు తమ్ముడు మన యాపిల్స్ తీసుకొచ్చాం. పింకు తమ్ముడు ఇప్పుడు యాపిల్స్ తింటాడు. కస్టమ్స్ ఒకసారి చూస్తే మీరు నిజంగా అండి చాలా బాగున్నాయండి. వీళ్ళ టెక్నాలజీ దాంట్లో కూడా ఏమని చెప్పాలండి. అబ్బాబ్బాబ్బా నిజం చెప్పండి, మీరు కూడా వచ్చి ఉంటారు కదండి. అబ్బాబ్బాబ్బా గైస్, మనకు ప్రతి సీట్కి చార్జర్ పార్ట్స్ ఉంటాయి కదా, వీళ్ళకి అలా కాదు. మొత్తం ఈ కోచ్ అంతా కలిపి ఒకటే ఉంటుంది. అది ఇక్కడ కార్నర్లో ఒకటి ఉంటుంది. ఇది ఒక చిన్న రూమ్ లాంటిది, దీనికి డోర్ సపరేట్ ఉంది. ఇది ఒక రూమ్ లాంటిది. సో మనం వెళ్ళే మన డెస్టినేషన్ గురించి ఇక్కడ ఉంది. బిష్కేక్, కాన్, ఇవానోకా, తోక్మోక్, తర్వాత వస్త్రౌకాయ, రిబాకా, ఇంకా లాస్ట్ ఇది ప్లాష్. ఇవి 6 స్టేషన్స్ అన్నట్టు దీనివి. సో ట్రైన్ బాగానే లైక్ ఆన్ టైంలో నడుస్తుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇలా ఉంటుంది, లైక్ ఉంటుందని తెలుసు, మరి ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఇక్కడ సీనరీస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ వచ్చాను, బై రోడ్ వచ్చాను ఈ వీక్కి. ఇప్పుడు ట్రైన్లో రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇల్లు చూసుకుంటే మనం 10 years వెనక్కి వచ్చినట్టు ఉంటుంది. ఎంజాయ్ ద వ్యూ గైస్. సో గైస్, మనం వచ్చాము. ఇది 500ది, చాలా లగ్జరీస్గా ఉంది. మనకు ఒక ట్రైన్, ఒక టీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్లాగ్ చేయనా గైస్? సిగుందా వేచడం విప్పికది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మామ దగ్గర తిన్నాము. తిన్న తర్వాత ఇప్పుడు మాకు ఏటీఎం అవసరం వచ్చింది. సో మామ మాకు వచ్చి పర్సనల్గా హెల్ప్ చేసి మమ్మల్ని ఇప్పుడు ట్యాక్సీలో అంటే మేమే కడుతున్నాం డబ్బులు. మామ మాతో పాటు వస్తుంది. మామ ప్రీవియత్ ఇంకొన్నాడు మనతో పాటు. నిజంగా అసలు మనుషుని మరీ కొందరు ఇద్దరు ముగ్గురిని చూసుకొని చెప్పలేమండి మన మనుషులు అంతా చెత్తగాళ్ళని. చాలా మంచి వాళ్ళు, ఇంత హంబుల్గా ఉంటున్నారు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు అంతా కొత్తగా ఉంది. 4 yearsలో నాకు ఎప్పుడు ఇంత మంచిగా అనిపించలేదు. చాలా బాగుంది. ఇంతమంది పడతారు ఇందులో, చాలా బాగుంది. చూడడానికి బాగుంది. ఇది కూడా మంచిగా ఉంది. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో మనం ఇంకో కోచ్కి వచ్చాము. ఈ కోచ్ వచ్చేసి 800 అన్నది టికెట్ గైస్. ఇది లగ్జరీ గైస్. ఇది ఎలా అంటే ఇందాక మనం చూసిన దానికంటే ఇవి చాలా బెస్ట్వి. దీని టికెట్స్ వచ్చేసి 1000. ఇవి ఇందులో యాక్చువల్గా ఆపేశారు, ఎంట్రీ ఇవ్వలేదు. ఫస్ట్ టికెట్ చూపిమని అన్నారు. మొత్తం విఐపి వాళ్ళు అన్నారు ఇందులో మొత్తం. సో టికెట్ చూపిమనగానే మేము ఇట్లా ఇండియన్ స్టూడెంట్స్ ఇట్లా టూర్కి వచ్చాము. జస్ట్ ప్రమోటింగ్. అరే చూడడానికి బాగుంది. టింకు కంఫర్టబుల్ ఉంది. Добрый вечер, салам алейкум. Добрый, как дела, бро? Нормально, Оскар. Привет, Гарри. Салам алейкум. వీళ్ళు చాలా బలిసిన వాళ్ళు అన్నమాట. ఒకసారి ఇక్కడ 2 members కూర్చోవచ్చు. ఇక్కడ 2 లైక్ సోఫా సీటింగ్ ఉన్నాయి. సేమ్ ఇందాక చూసినట్టే ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సీట్స్ కూడా. పిల్లోస్ ఇచ్చారు, ఫుల్ కర్టన్స్ ఉన్నాయి. ఇది కూడా ఆటోమేటెడ్ ఏసీ.
ఇది చాలా బాగుంది గైస్, కానీ నాకు దీనికంటే ఇంతకు ముందు చూసిన 1000 చాలా నచ్చింది గైస్. మన వందే భారత్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు గైస్. బయట నుంచి చూస్తే ఏదో తుప్పాస్ ఎయిర్లైన్స్ అదే తుప్పాస్ ట్రైన్స్ లాగా ఉన్నాయి, కానీ లోపల నుంచి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగో ఇది కూడా చూసుకోండి లోపల. ఇవి విఐపీస్ అన్నట్టు లగ్జరీస్. 13 అంటే దాని నెంబర్. సో 11, 12, 13 అన్ని నెంబర్స్ ఉన్నాయి. మనకి S1, S2 ఎలా ఉంటాయో అలా అన్ని నెంబర్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇదిగో లోపల ఒక సీటింగ్ మొత్తం సోఫాది సేమ్ అదే ఉంది. కానీ వీటి కోసం మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. చాలా బాగున్నాయి ట్రైన్స్. బయట నుంచి చూస్తే నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా తుప్పాస్ ట్రైన్స్ లాగా ఉన్నాయి, కానీ లోన్ నుంచి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజు చూసుకుందాం. ఈవినింగ్ ఇప్పుడు మాకు స్టార్ట్ అవబోతుంది. మొత్తం 14 ఉన్నాయి. విఐపి 14th ఇది. మొత్తం 14 ఇవి ఉండగా అక్కడ జనరల్ ముందు ఒకటి, జనరల్ లాస్ట్లో ఒకటి, ఫ్రంట్లో ఒకటి, 2 జనరల్స్ ఉన్నాయి. మిగతాది లగ్జరీ మీడియం 500 ఒకటి ఉంది. దాంట్లో ఏసీకి ఎలా సపరేట్స్ ఉంటాయో అలాగా. ఇందులో ఎంట్రీ లేదు, టికెట్ ఉంటేనే ఎంట్రీ చేస్తారు. ఇది డోర్ ఉంది, డోర్ ఓపెన్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోవాలి. సేమ్ మన ఏసీలో ఉంటుంది కదా అలాగా. సపరేట్ కోచెస్, సపరేట్ డోర్స్, అదే సపరేట్ రూమ్స్ లాగా ఉన్నాయిరా. ఇవన్నీ సపరేట్ రూమ్స్. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇది బాగుంది. ఈ ముందుది ఇది బ్యాగేజ్ది, ఇది మొత్తం బ్యాగేజ్ది. చెప్తున్నానండి, నాకు కొంచెం జలసీ వస్తుంది ఇంటీరియర్స్ చూస్తే. ఎక్స్టీరియర్ అంత బాగాలేదు, కానీ ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి. ఆ సోఫా సిట్టింగ్ కానీ, ఆ ఏసీ కానీ చాలా బాగుంది. సో మనం చూసుకోవాలి ఇంకా ఎలా అవుతుందో, మా జర్నీ ఎలా అవుతుందో చూసుకోవాలి. కొంచెం లైట్గా వర్షం పడింది ఇందాక. వీళ్ళు చేరుకున్న టైంకి పోయి తీసుకెళ్తే రేపు నేను నా ఎగ్జామ్కి అటెండ్ అవుతాను. సరే అండి, స్టే ట్యూన్, బాయ్. Bye.